రెండు మాటలు చెప్తాక సంవత్సరంలో కొత్త సంవత్సరం ఎట్లా ఉంటుందో నాకు ఒక 500 కార్లు పెట్టి ఆ కుక్క పెట్టి అంతే. నువ్వు అంగడికి పోతే సొంటి మూపులు కొని అంటే సొంటి మూపులు కొనిచ్చినారు, బిస్కెట్ ప్యాకెట్ కొని అంటే బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చినారు, సొంగలు కొంటే సొంగలు కొనిచ్చినారు. జాతకం చెప్తాను, 2 మాటలు అవునా శివా. ఉగాది శుభాకాంక్షలు శివా. ఏలే శివా, ఉగాది కొత్త సంవత్సరం కదా, జాతకం ఇట్లా సైడ్కి కొత్త సంవత్సరంలో జాతకం ఎట్లా ఉంటుంది. రేపు మేళా శని మారుతున్నాడు. ఒక 2 మాటలు చెప్తా ఇన్ను. వీళ్ళ చిన్న నాకు ఒక 500 కార్లు పెట్టి ఆ కుక్క పెట్టి అంతే. వీళ్ళ చిన్న నాకు ఒక 500 కార్లు పెట్టి ఆ కుక్క పెట్టి అంతే. సర్లే ఊకనే చెప్తే ఇన్ను. చేయి చూపెట్టు. నీకు ఏం పేరు? నీ పేరు దస్తగిరా. నీ రేఖలు అయితే బాగున్నాయి పెద్దయినా. నీకు చిన్న ఉన్నప్పుడు మీ అమ్మ బాగా చూసుకున్నారు నిన్ను. నువ్వు అంగడికి పోతే సొంటి మూపులు కొని అంటే సొంటి మూపులు కొనిచ్చినారు, బిస్కెట్ ప్యాకెట్ కొని అంటే బిస్కెట్ ప్యాకెట్ కొనిచ్చినారు, సొంగలు కొంటే సొంగలు కొనిచ్చినారు, అప్పడాలు కొని అంటే అప్పడాలు కొనిచ్చినారు. నీకు సొంగలు కొంటే సొంగలు కొనిచ్చినారు, అప్పడాలు కొని అంటే అప్పడాలు కొనిచ్చినారు. నీకు ఇంత బాగుంది. నీకు ఎప్పుడైతే పెళ్ళైనాక 6 నెలల తర్వాత దరిద్రం అందులో నీకు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కష్టాలే నీకు. నీ చేతి రేఖలు చూస్తే బాగానే ఉన్నాయి, కానీ నేను పెళ్ళైనప్పటి నుంచి నేను ఎంటాడుతున్నాయి. నీలో ఒక 500 కార్లు పెడితే ఆ కుక్క బిడబెట్టి నీకు 500 కార్లు పెడితే ఆ కుక్క బిడబెట్టి నీకు ఈ సంవత్సరంలో ఎట్లుంటుందో చెప్తా. ఇప్పుడు మేళ శని మారుతున్నాడు, శని వల్ల చాలా ఇబ్బందులు పడతారు. ఇట్లా కాదు పెడితే దూకొద్దా నాకు. నీకు 2 కొడుకులు అవునా? చెప్పండి. ఉన్నారు లేదా 2 కొడుకులు? ఉన్నారు కదా. అందుకే ఇక్కడ శని నీకు వచ్చే సంవత్సరం వల్ల ఎట్లుంటుందో చెప్తాను. ఒక 500 కార్లు పెట్టు. చూసే కాదు ఇప్పుడు పెడితే ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కూర్చుంటే ఎంత పెడతావు? ఎంత చెప్పి పెడతావు? కాదు ఉగాది కొత్త సంవత్సరం కదా, మళ్ళీ ఎంత పెడతావు చెప్పు. అట్లా కాదు శివ, 200 కార్లు పెట్టు. ఇక్కడ చూడు, అగో డబ్బులు ఏమో ఇక్కడ చూడు. శివ ఉగాది శుభాకాంక్షలు. ఏలే శివ, కొత్త సంవత్సరం ఉగాదికి జాతకం చెప్తాను, జాతకం చెప్పించుకో. ఉండు ఒక నిమిషంలో ఒక 2 మాటలు విన్ను. కాదు జాతకం చెప్తాను, 2 మాటలు విన్ను. ఇప్పుడు మేళా శని మారుతున్నాడు, ఈ సంవత్సరం ఎట్లా ఉంటది ఏమనేది తెలుసుకోకొద్దిగా. చిన్న ఒక 500 కార్లు పెట్టి అంతే ఆ కుక్క పెట్టి. చిన్న ఒక 500 కార్లు పెట్టి అంతే ఆ కుక్క పెట్టి. శివ 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 చెప్పినట్టు శివ శివ అవునా శివ. అదే శివ ఉగాదికి జాతకం చెప్తాను. శివ ఒక్క నిమిషం వాడు. శివ 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 ఇక్కడ శివ శివ ఇక్కడ 2 మాటలు. ఏం లేదు, ఉగాదికి జాతకం చెప్తాను, కొత్త సంవత్సరం కదా చెప్తాను, చెప్పించుకో. అట్లా శివ, కొత్త సంవత్సరానికి ఇప్పుడు శని మారుతున్నాడు. నీకు శని గ్రహం ఎట్లా ఉంటుంది, గురు గ్రహం ఎట్లా ఉంటుంది అని చెప్తాం అన్నమాట. కాదు ఒక 2 మాటలు అట్లా కాదు సమయ 2 మాటలు చెప్తావు నువ్వు. ఉగాది శుభాకాంక్షలు శివ. ఉగాది శుభాకాంక్షలు శివ. కొత్త సంవత్సరము ఏలే శివ, కొత్త సంవత్సరంలో ఎట్లా ఉంటుంది అనేది జాతకం చెప్తాను. ఇట్లా సైడ్కి రా కొంచెం. శివ 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 మాటలు. ఇప్పుడు శని మేళ మారుతున్నాడు, నీకు ఎట్లా ఉంటది ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఎట్లా ఉంది మొత్తం చెప్తా. ఫ్యూచర్ ఎట్లా ఉంటది అన్న కూడా మా సాములు సంవత్సరం గొప్పోళ్ళే మామంతా కాకపోయినా గొప్పల దగ్గర చూపించుకుంటున్నాం. జస్ట్ ఎంత ఒక 200 కార్లు పెట్టు, మొత్తం జాతర వల్ల చెప్తాను. శివ శివ అట్లా కాదు శివ 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 పండగ అయిపోతుంది స్వామి. శివ శివ పండగ అయిపోతుంది శివ. 2 మాటలు ఊకనే చెప్తారా. ఉగాది శుభాకాంక్షలు అక్క మీకు. శివ 2 మాటలు చెప్తాక సంవత్సరంలో కొత్త సంవత్సరం ఎట్లా ఉంటుందో జాతకం చెప్తాను అక్క. ఓం నమః శివ. ఉగాది శుభాకాంక్షలు శివ. శివ కూర్చో శివ. ఓం నమః శివ. ఉగాది శుభాకాంక్షలు శివ. ఏంటి శివ, కొత్త సంవత్సరము ఎట్లుంటుంది ఏమనేది జాతకం చెప్తాను, ఒక 2 మాటలు.
అట్లా శివ కొత్త సంవత్సరంలో శని మారుతున్నాడు, గురువు మారుతున్నాడు, 2 పెద్ద గ్రహాలు మారుతున్నాయి. నీకు ఎట్లా ఉంటుంది ఏమి అనేది చెప్తాను. ఏం లేదు, ఒక 500 బార్లు పెట్టి అంతే. ఎక్కువ ఏం అడగల నేను. తాకొక బయట పెట్టి మళ్ళీ ఎంత పెడతావు సమయం ఎంత చెప్పు. కొత్త సంవత్సరం నీకు సంవత్సరం వల్ల ఎట్లా ఉంటుంది చెప్తా. నీకు ఇంతకుముందు ఏమైనా జరిగినా కూడా ఏమైనా ఏంటి ఫ్యూచర్లో ఏం జరుగుతుంది మొత్తం చెప్తాను. జాతకము చూడు, స్వామిది జాతకం బుక్ మంచిగా ఉంటుంది. మళ్ళీ ఎంత ఒక 300 బార్లు పెడతాం. స్వామి ఇప్పుడు కొత్త సంవత్సరం కదా, ఉగాది వద్దులే కూర్చొని మళ్ళీ ఎంత పెడతావు చెప్పు. ఎంత కష్టం కాదు స్వామి, అట్లా కాదు స్వామి. ఎంత ఎంత 100 ఎంత 116 పెట్టు. మళ్ళీ ఎంత పెడతావు నేను నోటి నుంచి చెప్పుగా. అట్లా స్వామి, జాతకం అంటే నీకు సంవత్సరం వల్ల ఎట్లా ఉంటుందని చెప్తా. నీకు సంసారం ఎట్లా ఉంటుంది అన్నీ చెప్తానమాట. 50 రూపాయలు పెట్టింది. ఓం శివ, ఉగాది శుభాకాంక్షలు శివ. శివ కొత్త సంవత్సరము జాతకాలు చెప్తాను, జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరం ఎట్లా ఉంటుంది ఏమనేది చెప్తా. అది ఇప్పుడు ఎవరు సంసారం పట్టుకో కూర్చో వద్దులే. ఇంటికి పిలిచిపోతామంటే అవసరం ఉంటే ఒక్క పెట్టి తెచ్చాయి మళ్ళీ పార్లు పెట్టి ఇన్న మొత్తం చెప్తా. ఇవి బాధలు తండ్రి కూడా ఇక్కడ ఒక చూస్తే చెప్తున్నా నేను. కూర్చో కూర్చో కాదు. ఎంత పెడతావు చెప్పు లాస్ట్కి. 500 పదాలు రేపురా. రేపు యాడికి అయ్యా పట్టు సామి ఎవరో నాకు ఎవరో తెలియదు. నువ్వు ఏం పడాకు. నీ దుడ్లు మాకు నాడిస్తే ఎయ్యి వస్తాయి మాకు. అట్లా పంచకం కరెక్ట్ చెప్పు. లే ఇల్లు ఎందుకు కాకుండా ఉంది, నాకు సమస్య ఇల్లు కాకుండా ఉంది, డబ్బులు ఎవరు నమ్మకం ఉన్నారు, దానికి ఏమి ఏం లే అన్ని చెప్పు. అన్ని చెప్తా కూర్చుంటే నీకు అన్ని చెప్తా. 500 పార్లు పెట్టి 20 రూపాయలు ఇద్దరు చెప్పుకున్నా ఇస్తా. కాదు మళ్ళీ రేపు ఇంటికి పిలిచిపోదాం. చెప్పకుండా తీసుకుని వేస్ట్, అది పద్ధతి కాదు. అది వాళ్ళు నీకు కష్టాలు ఎక్కువ ఉన్నాయి. నీకు చిన్న ఉన్నప్పుడు మంచి పెరిగినావు, మీ అమ్మ మీ బాగా చూసుకున్నారు. నిన్ను పెళ్ళి అక్కడ వచ్చింది నీకు. చెప్పుతా. ఏం పేరు నీ పేరు? నా పేరా రమేష్ కుమార్. అబద్ధం చెప్తున్నావు. నాకు డేట్ ఆఫ్ బర్త్డే ఉంది, అంత ఉంది. రమేష్ కుమార్ కాదు నీ పేరు. పత్రం తీసుకో. పత్రంలో సంతకం ఎట్లా చేసిన నీ ఒరిజినల్ పేరు తప్పు. అది ఒరిజినల్ పేరు తప్పు. స్వామి మీ నాన్న పేరు స్వామి ఏం పేరు? రమేష్ కుమారేనా? ఏమో నాకు డౌట్ వస్తుంది. పేరు మ్యాచింగ్ ఆడలే. రమేష్ కుమారే. రేపు రా ఎందుకు? రేపు రా. ఈ అన్నప్పుడు ఏం కనపడుతుంది? రేపు రా. మళ్ళీ రేపు వస్తే ఎంత పెడతావు చెప్పు. 500 పెడతా పో. ఇంటికి వస్తే ఎక్కువ. అయితే ఎక్కువైనా పర్లే నీకు. ఇంటికి వచ్చి ఒకలా ఎవరు బలం బాగుంది ఎట్లా నేను అన్ని చెప్తా. నాకు ఇల్లు ముగిప్పుడు ఉంది, అది ఎట్లా అలా రేపు మేళ శని మారుతున్నాడు నీకు. అన్నీ అడిగి ఎప్పుడు అయితే ఇల్లు ఎప్పుడు లేదు అన్ని చెప్తా. రేపు ఖచ్చితంగా అలా ఈడకిలా పొద్దున్నే వస్తా. నేను ఎక్కించుకుని పోతాను నా బండి. అది నువ్వు ఆడుంటావు అట్లా చెప్పు. ఫోన్ నంబర్ రాసి నేను ఫోన్ చేసి వస్తాను. సరే సరే. నువ్వు నమ్మితే నమ్ము లేకుంటుంది. తక్కువ చేయను. అది ఒకటే ఇల్లు కాదు, అక్కడ ఇంకా ఊరు పెన్ను ఉంది. వాళ్ళకు కూడా జాతకం చెప్పించుకుంటారు. వాళ్ళు చెప్పించుకోవాలి కదా. నువ్వు వాళ్ళు ఖచ్చితంగా చెప్పించుకుంటారు.
ఉండరు మంచిగా మళ్ళీ రేపు పొద్దున అతను ఖచ్చితంగా అది నేను అట్లా మళ్ళా చెప్పాను నాన్న ఇచ్చిన కాడికి మంచి కొద్ది అవులవులే. లేకుంటే వద్దా ఏం లేదన్నా మీతో తమాషా చేశాను. అక్కడ మా కెమెరా ఉంది, హాయ్ చెప్పవన్నా ఒకసారి.